ప్రేమ స్వరూపి ఆయన గొప్ప దేవుడు. ఇది మన మొదటిగా, ఇఫ్ ద వరల్డ్ హేట్స్ యూ, యు నో దట్ ఇట్ హేటెడ్ మీ బిఫోర్ ఇట్ హేటెడ్ యూ. ఇప్పుడు మనం చూసుకుంటే మన ఫ్రెండ్స్లో కూడా మనం ఒక్కసారి మన ఫ్రెండ్స్ మన సిచ్యువేషన్స్ చూస్తే చాలా ఫ్రెండ్లీగా, వెల్ కనెక్టెడ్, ఈజీ యాక్సెస్, త్వరగా ఫోన్ చేయగానే ఎప్పుడు యాక్టివ్ ఉంటారు, ఎప్పుడు యాక్సెస్లో అవైలబుల్ ఉంటారు. అంత చేసిన ఫ్రెండ్కి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే హీ విల్ క్రాస్ లిమిట్ అయిన రోజు ఒక్కొక్క రోజు అప్పుడప్పుడు వస్తుంటుంది. అయినప్పుడు ఏమవుతుంది అంటే వాడు చెప్తాడు, అరే అన్నిటికీ నేనే రా, నీ సిచ్యువేషన్స్ అన్నీ తీసుకొచ్చిందే నేను రా, రైట్, నువ్వు ఇన్ని రోజులు నా మీదే రా డిపెండ్ అయింది, నేను చేయబట్టే రా నువ్వు ఇక్కడ ఉన్నావు అని కొన్నిసార్లు ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు, రైట్. మనకి చాలాసార్లు అయి ఉంటుంది ఇటువంటి. బట్ దేవుడు మాత్రం ఒక స్నేహితుడిగా ఉంటూ మీకు ఇన్ని ఇచ్చినయ్యా, ఇన్ని చేసినా, మీకు అవమానం వచ్చినా కానీ ఐ విల్ బీ ఆల్వేస్ దేర్ యాజ్ ఎ హెల్పర్, ఐ విల్ బీ ఆల్వేస్. ఎప్పుడు ఆయన ఘనతలు తీసుకోలేదు, నేనే చేసినా అని ఎప్పుడు చెప్పలేదు. సిలువలో మరణించినాక కూడా ఎక్కడ మనకున్న ఎల్ఈడీస్ కానీ వీటన్నిటి మీద మంచి మంచి పోస్టర్స్ వేసుకోవచ్చు, నేనే అయ్యా చేసింది అని చెప్పి. కానీ ఈ దినం మనం ఎక్కడ వేయలేదు, ఎక్కడ ఎటువంటిది చూపించకుండా ఒకటే, నేను మళ్ళీ రాబోతున్నా, అప్పటి వరకు మీ సాల్వేషన్ మీరు కాపాడుకోండి అని చెప్పి ఒక ప్రేమపూర్వకంగా దేవుడి ఇక్కడి నుంచి వెళ్ళి ఉన్నాడు. రెండో విషయం వచ్చేసి సెకండ్, మరి 19th verse అక్కడ చూద్దామండి. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. మనము లోకంలో ఉంటే డెఫినెట్లీ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్, లోకంతో మంచిగా స్నేహం చేసిన అన్ని రోజులు మనకేం ప్రాబ్లమ్స్ ఉండవు, వాళ్ళకు కూడా ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, ఎవరికి ఏ క్వశ్చన్స్ ఉండవు, స్మూత్ గోయింగ్. వాటితో పాటు బయటికి వెళ్ళినామా హ్యాపీ, వాటితో పాటు తిరిగినామా హ్యాపీ. కానీ లోకము నుంచి వేరుపరిచిన రోజు నుంచి ఒకటి స్టార్ట్ అయింది, ఏమ్రా నువ్వు అంత తోపా, ఈరోజు రాలేదు నాతో పాటు బయటికి, అక్కడ స్టార్ట్ అయింది ఫస్ట్ క్వశ్చన్. ఆ తర్వాత మనం చేసే ప్రతి ఒక్క దాంట్లో చిన్నగా ఒక్కొక్కళ్ళు వచ్చి కరెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. చిన్నగా ఒక్కొక్కళ్ళు వచ్చి అరే ఇది కాదు అది, ఇది కాదు అది, నువ్వు చేసేది ఇది తప్పు. అన్ని రోజులు బాగానే ఉంటుంది, మనం బయట తిరిగినన్ని రోజులు బాగానే ఉంటుంది. ఇక్కడ చెప్తున్నాడు దేవుడు ఏమనంటే, మీరు తప్పు చేయండి, ఎన్ని తప్పులు చేసినా కానీ ఎప్పుడు ఎవ్వరు క్వశ్చన్ చేయరు. కానీ ఒక్కసారి దేవునిలోకి వచ్చిన తర్వాత, లేకపోతే దేవుడు ఏర్పరచుకొని, ఇఫ్ యు గాడ్ చోజ్ యూ, యూ విల్ డెఫినెట్లీ యు ఆర్ ఇన్ ట్రబుల్. ఎస్ we are, sometimes we definitely are in trouble because we are chosen. There are end days now who will be questioning us, who will be persecuting a lot. ఎక్కువగా chosen people మీదనే వాళ్ళ ఆధిపత్యాన్ని వాళ్ళు చేయడానికి చూస్తుంటారు. కానీ మనము ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉండాలి. మరి ఎట్లా, ఏ విధంగా మనము స్టాండ్ తీసుకోగలుగుతాం, ఏ విధంగా ముందుకెళ్ళగలుగుతాం? మరి వరల్డ్తో ఉన్నంతసేపు మనకు వారికి వ్యత్యాసం ఏంటి అంటే, ఫస్ట్ మనము మన కళ్ళను, మన నోటిని, మన యొక్క పరిస్థితులను సిద్ధపరచుకోవాలి. మనం కరెక్ట్గా జీవిస్తూ ఉంటే వారికి మనకి వాట్ ఈస్ ది డిఫరెన్స్ అనేది మనకు కనబడిపోతూ ఉంటుంది. రేపటి దినం మరి మొదటిగా మనం చూసుకుంటే మన 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, యూ షల్ హ్యావ్ నో అదర్ గాడ్స్ బిఫోర్ మీ. వరల్డ్లో ఉన్నంతసేపు మనం యువతల వరల్డ్ అనుకుందాం, యువతలు వచ్చేసి మనం క్రైస్ట్లో ఉన్నాం అనుకుందాం. మరి చోజన్ వన్స్, మరి క్రైస్ట్లో కూడా కొంతమంది ఉంటారు. క్రైస్ట్లో ఇటు నిల్చున్న వాళ్ళు కొంతమంది చోజన్ ఉంటారు, కొంతమంది ఏమంటే చూస్ చేసుకుంటారు, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, వీళ్ళైతేనే క్రైస్తవులు, వీళ్ళు కాదు, రైట్. మనకు జీవితాలలో మనకు చాలామంది వస్తుంటారు. ఇక్కడ చోజన్ పీపుల్లోనే దిల్ బి 2 segregated teams. అరే వీళ్ళతో వెళ్తేనే నేను పరలోకానికి వెళ్తా, వాళ్ళతో మాట్లాడితే ఇక పరలోకం రాదు మనకు అనే టీం ఉంటారు. మనకు కూడా తాగుతూ ఉంటారు వాళ్ళు. అప్పుడప్పుడు తాగిన వాళ్ళు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి వాళ్ళ గురించి. అరే అందరం కలిసి పోతే అందరం కలిసి వెళ్దాం అని ప్రార్థన చేయాలి తప్పితే వీళ్ళతో ఉంటే పోతా, వాళ్ళతో ఉంటే పోతా, ఇట్లాంటివన్నీ మనం ఇందుకే ఇన్ని డినామినేషన్స్ వచ్చినాయి, ఇన్ని పద్ధతులు ఎందుకు వచ్చినాయి అంటే, పద్ధతులు పడక, ట్రెడిషన్స్ పడక. అరే ఒకళ్ళేమో టంగ్స్లో మాట్లాడొద్దు అంటారు, ఇంకోళ్ళేమో టంగ్స్ ఆర్ ద హోలీ స్పిరిట్. మరి అది దేవుడు ఇచ్చిన వరము, ఒక వరాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. మరి ఆ గిఫ్ట్ని మనం సంపాదించుకునే తట్టు మనం ఉండాలి. కానీ అరే అది మాట్లాడితేనే క్రైస్తవులు అంట,
అనేటోళ్ళు ఒకళ్ళు, మరి ఇది మాట్లాడట్లే వీళ్ళకి టాలెంట్ లేదు అనేవాళ్ళు కొంతమంది. గాడ్ హ్యాస్ బ్లెస్డ్ us with different gifts. You shall not steal, you shall not bear false witness. ఇక్కడ కూడా పాస్ అయిపోదాం. ఫాల్స్ విట్నెస్. మన రూమ్లో ఉన్నప్పుడు మన దోస్త్, పక్కకి వెళ్ళిపోగానే వాళ్ళ దోస్త్, రైట్? మనం రూమ్లో ఉన్నంతసేపు మన దోస్త్, పక్కకి వెళ్ళిపోగానే వాళ్ళ దోస్త్. ఇట్లాంటి సిస్టమ్ని మనం మార్చుకోవాలి. ఎందుకంటే గాడ్ ప్లేస్ దిస్ చర్చ్ టు షేర్ ద గుడ్ న్యూస్ అండ్ ఆల్సో టు కరెక్ట్ అస్. తెలుసుకోవాల్సింది ఏంటంటే యు ఆర్ అ చోజన్. ఇఫ్ యు ఆర్ అ చోజన్, ఓన్లీ వన్ థింగ్ దట్ యు హ్యావ్ టు రిమెంబర్ ఇస్ దట్ డెఫినెట్లీ పీపుల్ విల్ హేట్ యూ. That is your starting point. If people are hating, people are talking behind you, that means you are a chosen. ఎప్పుడు అరే నాకు ఒక్కడనే ఉండబుద్ధి అవుతుంది, దేవునితో నాకు క్లోజ్గా ఉండబుద్ధి అవుతుంది అని ఎవరికైనా అనిపిస్తుంది? ఎప్పుడన్నా బైబిల్ చదువుకోవాలనిపిస్తూ ఉంటుంది, ప్రార్థన చేసుకోవాలనిపిస్తుందా మీకు? దట్ మీన్స్ గాడ్ వాంట్స్ టు టాక్ టు యూ క్లియర్లీ. ఆ టైంని మాత్రం ఎప్పుడన్నా మీకు వస్తే, అటువంటి పరిస్థితి వస్తే మాత్రం స్టాప్ ఎవ్రీథింగ్, చేసే పనులన్నీ ఆపేసి ఒక్క నిమిషం అక్కడ మీరు పాజ్ అయ్యి ఒకవేళ దేవుడిలో గడిపితే కనుక దేవుడు గొప్పగా మీతో మాట్లాడు సైలెంట్లీ. సమ్టైమ్స్ హీ విల్ టాక్ వెరీ స్లోలీ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హేట్ విల్ ఆల్వేస్ బ్రింగ్ హీట్. అక్కడ మీకు గొడవలు అవుతున్నాయి బాగా అంటే మాత్రం దెర్ ఈస్ లాట్ ఆఫ్ హేట్రెడ్ ఇన్ దట్ సిచ్యువేషన్. మనం అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మనం ఫస్ట్ ఆ సిచ్యువేషన్స్ నుంచి లేచి మనం పక్కకి వెళ్ళిపోవాలి. ఎవరన్నా బట్ లవ్ ఉంటే అక్కడ ఏమవుతుందంటే కూల్ ఉంటుంది, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. పీపుల్ హూ విల్ ఆల్వేస్ లవ్ విల్ బీ ఆల్వేస్ కూల్. బట్ రిమెంబర్, వీ ఆర్ సెట్ అపార్ట్. హేట్ విల్ బ్రింగ్ హీట్, బట్ లవ్ విల్ బ్రింగ్ కూలింగ్. సో మన జీవితాలలో ఎప్పుడు మనం ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, లవ్ చేసే వాళ్ళనే, లవ్ చూపించే వాళ్ళ, కనికరం చూపించే, వీటిలోనే మనం ఎదగాలి తప్పితే ఆ హేట్ అనేది మన జీవితాల్లో రానియకూడదు. అది ఒక్కసారి వచ్చిందనుకో మళ్ళీ ఒక యూదా ఇస్కరియోతులా మారిపోతాం. ఆ జీవితాలు మనకు వద్దు కనుక మనం వాటిని దూరం పెట్టి ఆల్ వీ హ్యావ్ టు డూ ఈస్ లవ్ లవ్ లవ్. యేసుక్రీస్తు మన కోసం వచ్చి ఇక్కడ బలియాగమై ఒక ప్రేమను చూపెట్టిన దేవుని చేత పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారంటే ఇక మీరు వాకింగ్ అయ్యి అసలు ఏ దెబ్బ వచ్చినా కానీ కొట్టురా, కొట్టు, ఇంకోటి కొడతావా కొట్టు, ఇంకా 4 కొడతావా కొట్టు, చంపేస్తావా ఇదినో చంపే, ఏమవుతుంది? మనకు తెలుసు మనం ఎటర్నల్కి వెళ్ళబోతున్నాం. వీ హ్యావ్ ఎ టికెట్, డైరెక్ట్ టికెట్ టు హెవెన్. అది లేనన్ని రోజులు మనం భయపడుతూనే ఉంటాం. లేకపోతే ఆ సాల్వేషన్ పోద్దేమో, ఆ పోగొట్టుకున్న వాళ్ళకి ఎప్పుడూ భయమే ఉంటుంది. ఇదినేమో నన్ను అడిగితే మాత్రం నేను ఒకటే చెప్తా, వస్తారా చంపేస్తారా చంపేయండి. వీ నో వే వీఆర్ గోయింగ్, సో వీ షల్ నాట్ వరీ అ లాట్ అబౌట్ ఎనీథింగ్. బట్ టుడే ఇఫ్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ, ఇఫ్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు ఎనీవన్ హూ ఆర్ వాచింగ్ ఆన్లైన్ యాజ్ వెల్, if you want to get baptized and get ready, this is the right time. Today is the best day. మన జీవితాలు కూడా ఎంత కోపం బాధ వచ్చినా కానీ all we have to submit everything to our living God so that he can take control of each one of us, each one of our lives.